ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా నియంత్రిత ఉండాలి. కానీ రెండు సవాళ్ళ మధ్య ఎన్నికలు 72 నుంచి ఎవరైతే ఎమ్మెల్యే దగ్గర ఎంపీ దగ్గర ఉండి పనిచేసినారో వాళ్ళ వ్యాపారం వాళ్ళకి ఎన్నుకుండి వ్యాపారం నడిపించుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా వ్యాపార వర్గాలే ఈ ప్రజాప్రతినిధి ఎన్నిక వరకు వచ్చారు. ఆ తర్వాత ఎవరెవరైతే గుండాలు హంతకులు లేదా నేరపుతులు వాళ్ళు కూడా రాజకీయాలు రియల్ ఎస్టేట్లు పారిశ్రామికవేత్తలు లేకుంటే కార్మిక సంస్థలు రాజకీయాలు వచ్చారు. సగానికి సగం మంది నేరపులు చరిత్ర వాళ్ళే ఇవాళ ఎంపీలకు నిలబడుతున్నారు. అంటే ఎటువైపు పోతుంది ప్రజాస్వామ్యం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పేర్కొన్నదేమో ప్రజల చేత ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ వామపక్షాలు కూడా బలహీనపడ్డాయి. వాస్తవం. దీనికి కారణం ఏంటంటే అవకాశవాద రాజకీయాలు, అరచేతిలో స్వర్గం, మాటల గారడి. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం మేము చెప్తా ఉన్నాం, మేము చెప్పడం కాదు, చర్చ ఉంది మేధావులందరిలో కూడా. ప్రజాస్వామ్య మనుగడకే ప్రశ్నార్థకం, నియంత్రించడానికి సోపానం. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ ఈ విధానాలతో మేము వాళ్ళ ఇండియా కూటమిలో ఉండి అక్కడ కూడా కాంగ్రెస్ సరైన గుర్తింపు ఇచ్చినా ఇవ్వకున్నా ఒక కాజ్ కొరకు ఇవాళ ఒక డేంజరస్, ఒక నియంతృత్వాన్ని, ఒక ఫాసిస్టు, ఒక మతోన్మాదాన్ని దాన్ని దెబ్బతీయాలి కాబట్టి మాకు ఇస్తున్నాం పరిస్థితి. తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు తీసుకొని అన్నిట్లు ఇచ్చాం. కానీ ఒక్క సీటు ఇచ్చినాం అనేటువంటిది జరుగుతుంది. ఒక్క సీటు గెలిపించినాం అనేది కాదు, 118 సీట్లలో సిపిఐ ఓట్లేసింది అనే విషయాన్ని కూడా గుర్తించుకుంటే మంచిదని నేను చెప్పాల్సింది. అందుకని ఇవాళ మనం పరస్పరం సహకరించుకునే ధరలో పోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ సరే అసెంబ్లీ అవసరం. కానీ ఈ సంస్థ మీద స్వాగతం. తర్వాత మేము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 5 సీట్లలో ఏదో ఒక సీట్ ఇవ్వని అడిగాం. ఇప్పటివరకు ఇంకా చర్చలు అయితే సాగలేదు. ఏది చూస్తున్నాం, ఎట్లా ఏం పరిస్థితి అనేది ఆలోచిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఇండియా కూడా ఉన్నాం, బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాం. ఒక సీటు న్యాయంగా సిపిఐకి ఇస్తే మంచిదనేటువంటి అభిప్రాయం ఉంది. వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం. 5 సీట్లు పెట్టాం వాళ్ళని. ఖమ్మము, నల్లగొండ, భువనగిరి, అలాగే మన ఇది ఇక్కడ పెద్దపల్లి, వరంగల్ ఎస్సీ, పెద్దపల్లి ఎస్ఏ పెట్టామంటే ఏదైనా ఒక సీటు మనం చెప్పిన ఖమ్మంలో మీదైనా ఇయ్యదలుచుకుంటే కరీంనగర్ అడుగుడే దాన్ని ఇప్పుడు ఆ చర్చ జరుగుతున్నది కదా. కరీంనగర్ పెద్దపల్లి అడుగుతున్నది 50 చరిత్ర ఉన్నటువంటి. ఇప్పుడు చూడు, ఫోన్ ట్యాపింగ్ వేసిన ప్రశ్న మంచిది. ఫోన్ ట్యాపింగ్ చూసుకో, ఎంత దుర్మార్గం ఫోన్ ట్యాపింగ్. ఎక్కడైనా ఇంత ఇంత మన 29 రాష్ట్రాల్లో దేశంలో ఫోన్ ట్యాపింగ్ ఇంత దుర్మార్గంగా, ఇంత విచ్చలవిడిగా, ఇంత నగ్నంగా ఇక్కడ ఉందండి. అయింది. నాకైతే అప్పుడు అందరూ ఎవరైనా నాతో మాట్లాడాలంటే భయపడేది, మంత్రులు వాళ్ళు అంతా. అలా నీ ఫోన్ ట్యాపింగ్ డెఫినెట్ అవుతుంది, నీ ఫోన్లోకి వెళ్ళి మాట్లాడుతూ సిగ్నల్ అంట, సిగ్నల్ పెట్టుకోమంటారు ఒకరిద్దరు. ఇలా తర్వాత వాట్సాప్ కూడా మంచిది కాదంటాడు. ఇప్పుడు ఈ మధ్య ఏమంటారంటే సిగ్నల్ కాదు, నువ్వు ఐఫోన్ కొనుక్కోవాలన్నా. ఐఫోన్లో అయితే అది ఏదో ఫేస్ టైం అంట, అది సెక్యూరిటీ. స్వేచ్ఛ స్వాతంత్రం ఎట్లా అందించబడుతుంది అంటే ఫోన్ ట్యాపింగ్ ఉండాలి. ఎట్లా మనసులో బ్లాక్మెయిల్ చేస్తున్నారు అది ఎగ్జాంపుల్. రానున్న కాలంలో శిక్ష అనుభవించాల్సిందే. సో మా అందరు దోస్తు అంటే మీ దోస్తు అంటే మీకు తెలియదు కానీ మా అందరు